నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మొన్నటిదాకా సెగ కేటీఆర్తోనే ఆగిపోద్ది అనుకున్నారు. దాని ముందు హరీష్ రావు, దాని తర్వాత కేటీఆర్, ఇప్పుడు ఏకంగా కేసీఆర్, తెలంగాణ బాబుగా పిలువడాలి నేను అని చెప్పిన కేసీఆర్ పక్కన మందులు ఇవ్వడానికి రెడీగా ఉన్న సంతోష్కి తగిలింది సెగ. హూ ఇస్ సంతోష్? అసలు ఈ పొలిటికల్ అరంగేట్రం జరగకముందు సంతోష్ లైఫ్ స్టైల్ ఏంటి? ఈ 10 ఏళ్ల పాలన తర్వాత సంతోష్ లైఫ్ స్టైల్ ఏంటి? ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఒకసారి. హరీష్లో అప్పుడు స్లిప్పర్లు వేసుకున్నాడు, ఇప్పుడు స్లిప్పర్లు వేసుకున్నాడు అని చెప్తారు తప్ప వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత పెరిగింది? అసలు తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా, లేకపోతే వీళ్ళు బంగారు కుటుంబాల కింద తెలిసయ్యా? ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకూడదు. సో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మొన్న ఎక్స్పోజ్ చేశాను నేను. ఇఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ 1300 odd crores వీళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపేనా సెప్టెంబర్ 23కి అకౌంట్ చేస్తే ఇంత ఉంది. పార్టీ మొదలుపెట్టినప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత 80 కోట్లతో మొదలైన వీళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ విలువ 1300+ ఎలా చేరింది అన్నది ఇక్కడ ఒక ప్రధాన అంశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారాలకి ఇంటర్ఫీర్ అయిపోయి వీళ్ళందరూ మెడిల్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డ్స్ అన్నింటినీ పెట్టుకుని బెదిరించి వాళ్ళందరి దగ్గర మనీ ఎక్స్టార్ట్ చేశారని అక్విజిషన్స్ ఈరోజు టీఆర్ఎస్ వాట్ ఎవర్ ద పార్టీ నేమ్ ఇస్, ఇట్ ఇస్ ఫేసింగ్. ఇది ఫ్యాక్ట్. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏం చెప్పాడు? హైయర్ అప్స్ చెప్పిన కమాండ్ మీదే నేను ఈ ఫాలో అయ్యాను అన్నాడు. ఇక్కడ దాకా స్టోరీ క్లారిటీగా ఉంది అందరికీ. ప్రభాకర్ రావుని పట్టుకోవడానికే చాలా యుగాలు పట్టింది మనకి. అతను వచ్చాడు, వచ్చిన తర్వాత 14 రోజులు రిమైండ్లో ఉంచారు, అతను ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిజాలు కొన్ని బయటకు వచ్చినాయి. ఇదంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్ డేటాని, దాంట్లో ఉన్న ఫోన్ మెమరీని క్రాష్ చేశారు. సో 2 years పాటు మా ఫోన్లో ఏం లేదన్నట్టు క్రాష్ చేసిన వ్యవహారాలను తెలుసుకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళ అదర్ వేస్ నుంచి ఫోన్ రికార్డ్స్, టెలిఫోన్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఎన్ని ట్యాప్ అయినాయి, కాల్స్ ఏంటని మొత్తం వివరాలు బయట తీశారు. సో ఫోన్ ట్యాపింగ్ అన్న కేసు ఒక సంచలనంగా తెలంగాణలో మారింది. ఇది వాళ్ళ సొంత పార్టీలో పొలిటీషియన్స్ అవనండి, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అవనండి, బయట ఫిల్మ్ సెలబ్రిటీస్ అవనండి, ఇండస్ట్రీస్ అవనండి, చాలామంది ఫోన్ ట్యాప్లైని అక్విజిషన్స్ ఈ పార్టీ ఫేస్ చేస్తూ ఉంది. దీని గురించి మొన్న రీసెంట్గా కేటీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పెద్ద చెప్పింది ఏం లేదు. లిటరల్లీ ఫోన్ ట్యాపింగ్ అంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది. ఫోన్ ట్యాపింగ్లో నీ పేరు ఎందుకు వచ్చిందంటే బొగ్గు గన్ల గురించి మాట్లాడతాను. సో ఇట్స్ అ డీవియేషన్ టాక్టిక్ వాట్ ఈస్ డూయింగ్. అక్కడ అడిగింది లేదు, పెట్టింది లేదు, నేనే కడిగేశాను, మొత్తం సిట్ని కూర్చోబెట్టేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాను, వాళ్ళు అయిపోయారు నా ప్రశ్నలకి అన్నట్టు హీ గేవ్ అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అసలు నేను ఏమడిగారా, పెద్ద ఆయన గురించి ఏమడిగారా, అక్కడ ఏం మాట్లాడారు అన్న విషయాలపైన అడిగితే మాత్రం ఏది మాట్లాడరు. వాటి గురించి సమాధానాలే ఉండవు. నేను ఎదురుదాడి ప్రశ్నించాను, అసలు ఈ సినిమా హీరోయిన్లు అందరూ ఎవరు, వీళ్ళందరి పేర్లు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళందరి పేర్లు బయటకు వస్తుంటే అసలు నా ప్రతిష్టల గురించి ఏమవుతుంది, నా ఫ్యామిలీ సిస్టమ్ ఏమవుతుందని చెప్పి హీ హాస్ గివెన్ అ వెరీ రెగ్యులర్ కైండ్ ఆఫ్ నార్మల్ డైలాగ్స్. ఓకే, ఇట్ విల్ ఫెచ్ హిమ్ ఆర్ ఇట్ విల్ నాట్ ఫెచ్ హిమ్, దట్ ఈస్ హిస్ పొలిటికల్ గేమ్. వీఆర్ నో వన్ టు కమెంట్ అబౌట్ ఇట్. బట్ పొలిటికల్ అరంగేట్రం ఈ బీఆర్ఎస్ పార్టీ చేయకముందు సంతోష్ పరిస్థితి ఏంటి, కేసీఆర్ పరిస్థితి ఏంటి అనేది చాలామంది విశ్లేషించారు. 2 అరటికాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వు అని అడిగిన పరిస్థితి. ఎక్కడో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకిన్, సబ్జెక్ట్ టు కరెక్షన్, మోంజాయ్ మార్కెట్ పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాడిని. ఆఖరికి కవిత పరిస్థితి చూస్తే బిజినెస్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు నాకు అన్న పరిస్థితి. అప్పులు చేసాం మేమని. కేటీఆర్ అయితే నేను అమెరికాలో పనిచేశాను, ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ సర్వీసెస్ యూ డూ, యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ అండ్ ఎర్న్ బెటర్. దాని గురించి డిస్క్లెయిమ్ చేయడం తప్పు, లీవ్ ఇట్. బట్ ఈ రోజున్న పొజిషన్ ఏంటి? తెలంగాణనేమో లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళబడింది, ధనికంగా ఉన్న రాష్ట్రం. వీళ్ళ పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ ఏమో సడన్గా రైజ్ ఎలా అవుతాయి, అట్ ద సేమ్ టైం వీళ్ళ అసెట్స్ అన్నీ కూడా ఇంత మ్యాగ్నానిమస్ అమౌంట్స్ ఎలా పెరుగుతాయి. ఇక్కడ ఫామ్ హౌస్ అంటారు, అక్కడ ఫామ్ హౌస్ అంటారు, నందినగర్లో హౌస్ అంటారు, ఇన్ని రకాల ప్రాపర్టీలు ఎలా కొన్నారు. కష్టపడి చెమట వస్తే డబ్బులు వస్తాయని కవిత కూడా చెప్పింది. ఆ కష్టపడే టెక్నిక్ ఏదో తెలంగాణ కోసం కష్టపడి, మీకు ఇచ్చిన పదవుల కోసం కష్టపడి ఉంటే తెలంగాణ బాగుపడేది కదా. ఇది అందరూ అనుకుంటున్నమాట. అందుకే వద్దు నువ్వు అని దింపేసి ఊకో కాకా అనే లెవెల్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి సీఎం కింద చేశారు. సో దీంట్లో చాలామంది బయట వింటున్న వార్తలు ఏంటంటే ఈవెన్ రేవంత్ రెడ్డి మొబైల్ కూడా ట్యాప్ అయిందని, వాళ్ళ పర్సనల్ కాన్వర్జేషన్స్ అన్నీ విన్నారని. ఇది ఒకవేళ నిజమే అయితే కనుక దీనికంటే హీనియస్ క్రైమ్ ఇంకోట్లేదు. దే హవ్ గాన్ టు వెరీ డర్టీ ఎక్స్టెంట్. పాలిటిక్స్ అనేది ఇంకొకళ్ళి ఇన్ బిట్వీన్ టాక్స్లో కూడా వెళ్ళి వింటారు అని చెప్పి బయటకు వచ్చిన ఒక దరిద్రపు గొట్టు ఫ్యాక్ట్. ఇది కనుక ప్రూవ్ అయితే కనుక నిన్న తిరుపతి లడ్డూలో అసలు మిల్క్ అన్న ప్రొడక్ట్ టెండర్లోనే ఎలా బయటకు వచ్చిందో, ఒకవేళ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కనుక ఎస్ ఫోన్ ట్యాపింగ్ అన్నది జరిగిందని బయటకు వస్తే కనుక అసలు ఈ పార్టీకి ఎగ్జిస్టెన్సే ఉండదు. ఈ పార్టీ నుంచి చెలువల పొలవలుగా బయటకు వెళ్ళిపోయి హరీష్ రావు నేను బీజేపీలో జాయిన్ అయిపోతాను, లేకపోతే ఇంకెక్కడ జాయిన్ అవుతానన్నా వీళ్ళకి ఫేస్ వాల్యూ క్రెడిబిలిటీ అనేది 0 అయిపోతుంది.
ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీ పోతుంది, పార్టీ కెపాసిటీ పోతుంది. ఇట్స్ అన్ ఎండ్ ఫర్ దర్ పొలిటికల్ కెరియర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది సెపరేట్ ఇష్యూ. దే హ్యావ్ టు ఫేస్. ఇఫ్ సమ్మన్ హెస్ డన్ సంథింగ్ రాంగ్, ఖచ్చితంగా వాళ్ళకి ఆ శిక్ష పడి తీరాలి. దీంట్లో తప్పేం లేదు. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, ఈవెన్ రేవంత్ రెడ్డి అయినా, ఇఫ్ ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ రైట్ వే, శిక్షకు అర్హులే వీళ్ళు. ఇక్కడ దాకా క్లీన్గా ఉంది. వీళ్ళు పొలిటికల్ అరంగేట్రం చేసే ముందాక సంతోష్కి స్లిప్పర్లే పరిస్థితి. అలాంటి సంతోష్ ఈరోజు కోట్ల కొద్దీ ఆస్తి సంపాదించేశాడు. సంతోష్ కూడా అంటే ఎవరున్నారు ఇంకా రిచ్ కానాడు వాళ్ళ ఫ్యామిలీలో? ఈరోజు సంతోష్కి రావయ్య నువ్వు కూడా అని చెప్పి రెడ్ కార్పెట్ వేశారు. మొన్నటిదాకా నేను అనుకున్నాను నెక్స్ట్ ఫిగర్ కేసీఆర్ అని. సంతోష్ పక్కన మందులు ఇచ్చే సంతోష్ దాకా ఎగిలిందంటే ఇంకా సెగ కేసీఆర్కి అంటడం రెడీగా ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పింది పెద్ద ఆయన చెప్తే చేయమనే, రాధాకృష్ణరావు కూడా చెప్పింది పెద్ద ఆయన చెప్పి కొన్ని నెంబర్లు రాసి పంపిస్తే వాళ్ళ సిపి నుంచి, ఆ సిపికి మేము ఆ నెంబర్స్ మాత్రం రికార్డ్ చేసి పంపించాం ఇన్ఫర్మేషన్. పెద్ద ఆయన ఎవరు? అల్టిమేట్ లాజిక్ అదే కదా. అంటే వీళ్ళ కుటుంబంలో పెద్ద ఆయన ఇప్పుడు హరీషా, కేటీఆరా, సంతోషా, కేసీఆరా? అది కూడా మనకు తెలియదు. సో ఈరోజు సంతోష్ కోసం వచ్చిన నోటీస్ని ఒకసారి పరిశీలిద్దాం. దాని తర్వాత వీల్ జస్ట్ ఫినిష్ ఇట్ ఇన్ 2 minutes. ఇక్కడ మనం చూస్తున్నాం, దిస్ ఇస్ అ నోటీస్ అండర్ 160 CRPC టు గెయిన్ ఎవిడెన్స్. విట్నెస్ కింద రమ్మని పిలిచడం ఇది. విత్ రిఫరెన్స్ టు ద అబౌవ్ సైటెడ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ 10.03.2024 అంటే 2024లో కేసు రిజిస్టర్ అయిన ఈ కేసు ఇక్కడ చూసుకుంటే పంజగుట్ట హైదరాబాద్ రిజిస్టర్డ్ అండర్ దర్ ఇన్వెస్టిగేషన్. ద ఇన్వెస్టిగేషన్ మేడ్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ రివీల్ దట్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ దిస్ కేస్. అండ్ నాన్న నువ్వు ఇక్కడ దీంట్లో ఉన్న కేసులో ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ద ఇన్వెస్టిగేషన్ మేడ్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ రివీల్ అంటే బయటకు వచ్చిన నిజాలు ఏంటంటే దట్ యు ఆర్ అక్వైంట్ విత్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అంటే కొన్ని నిజాలతో కొన్ని సర్కమ్స్టాన్సెస్తో నీ అనుబంధం ఉందని చెప్పి మాకు రివీల్ అయింది కాబట్టి నువ్వు రా అని పిలిచి సంతోష్ని పిలిచారు ఈరోజు. హెన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు అపియర్ ఇన్ పర్సన్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అపాన్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్ ఆన్ 27th at 3 o'clock at ACP office Jubilee Hills. Acknowledge the receipt of the notice. సన్న సంతోష్, నీ కొన్ని మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో కొన్నిటితో నీకు అక్వైంటెన్స్ ఉంది, కొన్ని రివీలింగ్ ఫ్యాక్ట్స్తోనూ కొన్ని విషయాలతోనూ. సో రా, నిన్ను కూడా ప్రశ్నించాలి అని చెప్పి సిట్ ఈరోజు సంతోష్కి రెడ్ కార్పెట్ వేసిన తరుణం. సో 3 o'clockకి సంతోష్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరవుతాడు, బయటకు వస్తాడు. లేదప్పుడు చిన్న దేవుడు బొట్టు పెట్టుకెళ్తాడేమో, వచ్చేటప్పుడు పెద్ద బొట్టు అవుతుంది. బికాస్ డోంట్ బ్లేమ్ మీ ఆన్ దిస్, దీస్ ఆర్ ఆప్టిక్స్. హరీష్ రావు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే ముందు గంధం బొట్టు పెట్టుకెళ్ళాడు, రోజు పెట్టుకుంటున్నాడు అంటే లేదు కదా భయం. కేటీఆర్ వెళ్ళే ముందు చిన్న బొట్టు, వచ్చిన తర్వాత పెద్ద నామం, అచీవ్ చేస్తాం మేము, సిట్ని కడిగేస్తామని. ఈరోజు ఈయన కూడా ఏదో బొట్టు పెట్టుకెళ్తాడు, బయటకు వచ్చి సిట్టాళ్ళ బొంద ఇది లీకువీర్ల ప్రభుత్వం అంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ ప్రెస్ మీట్ ఇతను కూర్చుని మాట్లాడతాడో లేదో కూడా తెలియదు. ఒకవేళ మాట్లాడితే టు మై అజంప్షన్ రైట్ సైడ్ హరీష్, లెఫ్ట్ సైడ్ కేటీఆర్, సెంటర్ సంతోష్, మళ్ళీ గుంపు గుడిగా అందరు కూర్చుని ఒక్కొక్క జోక్లు వేసేసుకుంటా మాట్లాడేసుకుంటా దిస్ ఇస్ వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోతారు. బట్ దిస్ ఇస్ నాట్ వేస్ట్. ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ అ ప్రైవేట్ లైఫ్. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ అనే సిస్టమ్ని మిస్యూజ్ చేసి నేను తెలంగాణని పైకి తీసుకొస్తానని చెప్పిన స్లోగన్కి వ్యతిరేకంగా వెళ్ళి అప్పుల పాలు చేసి వీళ్ళ సొంత అసెట్స్ ఇంత పైకి ఎలా వచ్చినాయి అంటే బిజినెస్ మ్యాగ్నెటిక్ మైండ్స్ అని జనాలకు ప్రూవ్ చేసి కూర్చుని జనాలు ఊరుకుంటారా? పీపుల్ వాంట్ టు నో. ఇప్పుడు ఇంత ప్రశ్నిస్తుంటే రేపు నా ఫోన్ ట్యాప్ చేస్తారా? డోంట్ వీ హ్యావ్ అ లైటర్ మూమెంట్స్ అండ్ డార్క్ మూమెంట్స్? అన్నీ మీకు అవసరమా? హూ ఆర్ యూ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్? మా ఇంటి బయట బాగుందో లేదో చూడాలి, మా ఇంటి లోపలికి వచ్చి కెలకూడదు. అదే మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు, పాస్బుక్లో ఫోటోలు ఎంచుకుని ఇంటి లోపల రావడానికి. ఏమైంది? తీసి పడేశారు. ద సేమ్ కాన్సెప్ట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ. వాట్ అ వండర్ఫుల్ షో అని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెట్టాడు. ఆ షో ఈ షో కాదని చెప్పి సంవత్సరంతో జూబ్లీ సెలక్షన్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్ వాస్ టూ లేట్ బై దెన్. ఏమైంది? రిఫరెండంగా తీసుకున్న అన్ని ఎన్నికలు ఓడిపోతా కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు జనాలకు కూడా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తెలియదు, అసలు హీరోయిన్లు ఉన్నారో లేదో తెలియదు. నేను ఇప్పటికీ తెలియదని చెప్తున్నాను. కానీ వాట్ ఎ ఫెంటాస్టిక్ షో. ప్రెస్ ముందుకు వచ్చి అందరూ మాట్లాడేళ్తుంటే యాజ్ అ పర్సన్ అండ్ ఆన్ లుక్కర్ ఇంతకంటే ఏం చెప్పలేము. సో కేసీఆర్ పక్క నుండి బాగు మంచి చెడు చూసుకునే సంతోష్కి రెడ్ కార్పెట్ పడింది. ఇంకా దీని తర్వాత ఆల్టర్నేటివ్ లేదు. పెద్ద అయిన కేసీఆర్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. న్యూస్ పేపర్లు ప్రింట్ చేసిన కథనాలు నిజమైతే ద నెక్స్ట్ నోటీస్ ఇస్ ఫర్ కేసీఆర్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్ప్రీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇట్ వాజ్ లైక్ హరీష్, కేటీఆర్, సంతోష్ ఫాస్ట్గా వెళ్తుంది బికాజ్ ఇట్స్ సజ్జనా టీమ్ కాబట్టి.
సో ఇంత ర్యాపిడిఫైయింగ్ స్పీడ్లో వెళ్తే నెక్స్ట్ పిలిచేది పెద్ద ఆయన అయితే కనుక క్రాక్స్ రావటం ఖాయం, అది పర్రే అయిపోద్ది. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. సంతోష్ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్తో ఏం మాట్లాడాడో చూసి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వ్యాలిడ్ పాయింట్ ఐ విల్ డూ అ డిస్కషన్ ఆన్ దట్, అదర్వైజ్ విల్ లీవ్ ఇట్ హియర్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.